ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపతే తస్స నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే, మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు. చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఇందులో కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమి శని వస్తుంది. మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే, శని అంటే మీ కర్మకారకుడు. మీరు పూర్వజన్మల్లోనో ఈ జన్మలోనో ఓ 10-15 జన్మల క్రితంలోనో చేసినటువంటి కర్మ సాటర్న్ రూపంలో వస్తుంది. అది మంచిది అవుతుంది, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది. అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి. ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్. శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి, ఎటువంటి అవకాశాలు వస్తాయి, మరి 12 లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ధనస్సు వారికి అర్ధాష్టమ శని రాబోతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ మార్చి తర్వాత, ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి శని మారుతాడో అర్ధాష్టమ శని. ఇంతకాలం 3లో ఉన్నాడు శని. అయితే ఈ 3లో ఉన్నప్పుడు అక్కడ మీకు ఏదైనా సరైన పోర్ట్ఫోలియోస్ పడకపోయి ఉంటే అక్కడ కూడా ఇబ్బంది ఇస్తుంది. కానీ 4లో వెళ్ళినటువంటి శని మాత్రం మీకు కలిగించేటువంటి మంచి ఫలితాలు ఏమిటి అంటే, ఉద్యోగ సంబంధించిన విషయంలో 100% మీకు మంచి ఫలితాలు ఇస్తాడు అర్ధాష్టమ శని, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ సంబంధించిన విషయం, ఎందుకంటే ఇంతకాలము అక్కడ కేతు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. కేతువు జరుగుతున్నాడు, ప్లస్ శని యొక్క ప్రభావం ఉద్యోగ సంబంధించిన విషయంలోని, వివాహ సంబంధించిన విషయంలో. ధనస్సు వారికి ఎప్పటి నుంచో ఏమంటే ఎల్నాడు శని, వివాహం కుదరట్లేదండి, ఏమిటో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి అర్ధాష్టమ శని ఖచ్చితంగా వివాహం చేస్తుంది, ఉద్యోగాన్ని ఇస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే ఎందుకు ఇస్తుందండి, ఏమిటి శని ఎందుకు ఇవ్వాలి అంటే, శ్రమకారకుడు కదా. ఒక బాధ్యత పెరిగింది, శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలోకి వెళ్ళారు, శ్రమ ఉంటుంది. అంతేగాని ఉద్యోగం వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే శ్రమ రాదుగా. కాబట్టి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే ఇది ఒక హోప్ పెట్టుకోవడానికి మంచిది. అర్ధాష్టమ శని జరుగుతుంది కానీ భయపడాల్సిన పని లేదు. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటున్నాం, కారో బైకో ఏదో ఒకటి, ఓ మిషనరీయో, దాన్ని పరిపూర్ణంగా పరిశీలించి తీసుకోండి. ఎందుకంటే అది ఒక్కోసారి పాడైనటువంటి దాన్ని తీసేసుకొని, అయ్యో దీనికి అనవసరంగా మళ్ళీ ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దాన్ని రిటర్న్ ఇవ్వలేక, వాడు రిటర్న్ తీసుకోనక ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అలాగే రెండవది ఏంటంటే, పర్టికులర్గా విద్యా సంబంధించిన విషయంలో, అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా లిటిగేషన్ ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తూ ఉంటాం తెలియక. అటువంటి విషయాల్లో చాలా 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 కేర్గా ఉంటూ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని జరిగేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి, సరిపోతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, నరసింహస్వామిని నిత్యము ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అనుకోండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ధనస్సు వారికి అర్ధాష్టమ శని రాబోతుంది. అంటే ఇప్పుడు మనకి ఈ మార్చి తర్వాత, ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి శని మారుతాడో అర్ధాష్టమ శని. ఇంతకాలం 3లో ఉన్నాడు శని. అయితే ఈ 3లో ఉన్నప్పుడు అక్కడ మీకు ఏదైనా సరైన పోర్ట్ఫోలియోస్ పడకపోయి ఉంటే అక్కడ కూడా ఇబ్బంది ఇస్తుంది. కానీ 4లో వెళ్ళినటువంటి శని మాత్రం మీకు కలిగించేటువంటి మంచి ఫలితాలు ఏమిటి అంటే, ఉద్యోగ సంబంధించిన విషయంలో 100% మీకు మంచి ఫలితాలు ఇస్తాడు అర్ధాష్టమ శని, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ సంబంధించిన విషయం, ఎందుకంటే ఇంతకాలము అక్కడ కేతు ఉన్నాడు,
గుర్తుపెట్టుకోండి. కేతువు జరుగుతున్నాడు ప్లస్ శని యొక్క ప్రభావం ఉద్యోగ సంబంధించిన విషయంలోని, వివాహ సంబంధించిన విషయంలో, ధనస్సు వారికి ఎప్పటి నుంచో ఏమంటే ఎల్నాడు శని, ఐ మీన్ వివాహం కుదరట్లేదండి, ఏమిటో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి అర్ధాష్టమ శని ఖచ్చితంగా వివాహం చేస్తుంది, ఉద్యోగాన్ని ఇస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే ఎందుకు ఇస్తుందండి, ఏమిటి శని ఎందుకు ఇవ్వాలి అంటే శ్రమకారకుడు కదా, ఒక బాధ్యత పెరిగింది, శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలోకి వెళ్ళారు, శ్రమ ఉంటుంది. అంతేగాని ఉద్యోగం వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే శ్రమ రాదుగా, కాబట్టి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే ఇది ఒక హోప్ పెట్టుకోవడానికి మంచిది. అర్ధాష్టమ శని జరుగుతుంది కానీ భయపడాల్సిన పని లేదు. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటున్నాం, కారో బైకో ఏదో ఒకటి, ఓ మిషనరీయో, దాన్ని పరిపూర్ణంగా పరిశీలించి తీసుకోండి. ఎందుకంటే అది ఒక్కోసారి పాడైనటువంటి దాన్ని తీసేసుకొని అయ్యో దీనికి అనవసరంగా మళ్ళీ ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దాన్ని రిటర్న్ ఇవ్వలేక వాడు రిటర్న్ తీసుకోనక ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అలాగే రెండవది ఏంటంటే పర్టికులర్గా విద్యా సంబంధించిన విషయంలో, అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా లిటిగేషన్ ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తూ ఉంటాం తెలియ, అటువంటి విషయాల్లో చాలా 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 కేర్గా ఉంటూ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని జరిగేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి, సరిపోతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, నరసింహస్వామిని నిత్యము ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అనుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. నువ్వు జరుగుతున్నాడు ప్లస్ శని యొక్క ప్రభావం ఉద్యోగ సంబంధించిన విషయంలోని, వివాహ సంబంధించిన విషయంలో, ధనస్సు వారికి ఎప్పటి నుంచో ఏమంటే ఎల్నాడు శని, ఐ మీన్ వివాహం కుదరట్లేదండి, ఏమిటో అర్థం కావట్లేదు అనుకునేటువంటి వారికి అర్ధాష్టమ శని ఖచ్చితంగా వివాహం చేస్తుంది, ఉద్యోగాన్ని ఇస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే ఎందుకు ఇస్తుందండి, ఏమిటి శని ఎందుకు ఇవ్వాలి అంటే శ్రమకారకుడు కదా, ఒక బాధ్యత పెరిగింది, శ్రమ పెరుగుతుంది. ఉద్యోగంలోకి వెళ్ళారు, శ్రమ ఉంటుంది. అంతేగాని ఉద్యోగం వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే శ్రమ రాదుగా, కాబట్టి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే ఇది ఒక హోప్ పెట్టుకోవడానికి మంచిది. అర్ధాష్టమ శని జరుగుతుంది కానీ భయపడాల్సిన పని లేదు. మరి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకుంటున్నాం, కారో బైకో ఏదో ఒకటి, ఓ మిషనరీయో, దాన్ని పరిపూర్ణంగా పరిశీలించి తీసుకోండి. ఎందుకంటే అది ఒక్కోసారి పాడైనటువంటి దాన్ని తీసేసుకొని అయ్యో దీనికి అనవసరంగా మళ్ళీ ఇంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దాన్ని రిటర్న్ ఇవ్వలేక వాడు రిటర్న్ తీసుకోనక ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. అలాగే రెండవది ఏంటంటే పర్టికులర్గా విద్యా సంబంధించిన విషయంలో, అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని ప్రాపర్టీస్ కొనుగోలు చేసేటప్పుడు కూడా లిటిగేషన్ ప్రాపర్టీస్ కొనుగోలు చేస్తూ ఉంటాం తెలియ, అటువంటి విషయాల్లో చాలా 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 కేర్గా ఉంటూ తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ శని జరిగేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి, సరిపోతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, నరసింహస్వామిని నిత్యము ఓం లక్ష్మీ నరసింహస్వామియే నమః అనుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.